సూర్యుని చేతం కనబడకుండా చేస్తున్నది నా మాయ ఉంది, తమో గుణం. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? అది ఎటువంటి మాయ అంటే ఇక్కడ 7వ అధ్యాయంలో చెబుతున్నారు. నాకం ప్రకాశ సర్వస్య, అన్ని చోట్ల నా ప్రకాశం ఎందుకు కనబడటం లేదు అంటే నా తప్పు కాదయ్యా, అది నేను కనబడుతూనే ఉన్నా, నేను వెలుగుతూనే ఉన్నా. యోగమాయ సమావృత, యోగమాయ కమ్మింది. నన్ను అంటారు, నన్ను అంటే దేవుణ్ణి మాయ కమ్మడం ఏమిటంటే అజ్ఞానం. మనకి దేవుడు కనపడకుండా మధ్యలో యోగమాయ అడ్డం వచ్చింది. సూర్యుడిని మబ్బులు గమ్మేయండి మాట్లాడతాం కదా మనం. ఇవాళ సూర్యనారాయణమూర్తి కనబడలేదంటే దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో మేఘచ్ఛన్నే అన్ని దుర్దినం అంటారు. దుర్దినం అంటారు దాన్ని. ఇప్పటికేనండి కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు సూర్యనారాయణమూర్తిని చూస్తే కానీ భోజనం చేయరండి. మా బంధువుల్లో కొందరు ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను, సూర్యుడిని చూస్తే కానీ భోజనం చేయరండి. మొత్తం వర్షం కురిసి మేఘాలు కమ్మేసి సూర్యుడు కనపడకపోతే అన్నం మానేస్తారు. మంచినీళ్ళు కూడా తాగరండి బాబు, అంత నియమం అది. సూర్యుడు కనపడలేదు ఇవాళ బతుక అంటారండి, అదో నియమం. ఆ నియమమే నిష్ఠ. ఎప్పుడు నియమాలు ఉండాలి, నియమం ఉంటే నిష్ఠ ఉంటుంది, నియమం లేకపోతే నిష్ఠ ఉండదు. సంధ్యావందనం ఉతికిన బట్టలతోనే చేయాలా, కూర్చొని చేయాలా, అంతే చేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు పడుకుని సంధ్యావందనం చేయడం ఏంటి? ఇక్కడ కుదరదు. అక్కడ మనస్సు ముఖ్యం. ఇవన్నీ బద్ధకస్తులు చెప్పే మాటలు ఇక్కడ. ఆ మనస్సును కూర్చోబెట్టి లగ్నం చేయలేవాడు, పడుకుని లగ్నం చేయాలా? ఇది అనారోగ్యం వస్తే వేరే విషయం. నియమం ఎందుకు పెడతారు అంటే నిష్ఠ కుదరడం కోసం. అంచేత నియమం. స్నానం అంటే స్నానమే, ఉతికిన బట్ట అంటే ఉతికిన బట్టే. పట్టుబట్ట కట్టమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఉతికిన బట్ట సాగు. రాత్రిలా పడుకున్న బట్టతో కూర్చుని సంధ్యావందనం చేస్తామండి బుద్ధి లేకుండా. అసలు నిష్ట మాత్రం ఎలా కుదురుతున్నప్పుడు లోపల నుంచి చీమలు దాములో పాకుతుంటారు, ఇక్కడ వాసన వస్తుంటే బట్ట. అందుకోసం చెప్పారు నియమం ఉంటే నిష్ట ఉంటుంది. అందుకని అంత చేసినా కూడా మాకు అజ్ఞానం పోవట్లేదు, అంత కమ్మేసుకున్నాం ఇక్కడ. దానికి ఏం చెబుతున్నా అంటే నేను వెలుగుతూనే ఉన్నానయ్యా, మబ్బులు కమ్మే, సూర్యుడిని మబ్బులు కమ్మే అంటారు. అజ్ఞానపు మాట. వాక్యాన్ని తిరగయ్యాలి. సూర్యుడిని మబ్బులు కమ్మడం ఏంటండి? ఈ మబ్బు ఎంత, దాని శక్తి ఎంత సూర్యుడిని కమ్మడానికి. అంటే మనకి సూర్యుడు కనపడకుండా చేస్తున్నది మబ్బు, అంతేగాని సూర్యుడిని కమ్మలేదు. అది మన మాటలన్నీ ఇలాగే ఉంటాయి విచిత్రంగా. విజయవాడ స్టేషన్ వచ్చింది, విజయవాడ స్టేషన్ వచ్చింది అంటాడు. విజయవాడ స్టేషన్ ఎందుకు వస్తుందండి? అది జడ పదార్థం, అది ప్లాట్ఫారం. మేము పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంది. విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం, కానీ ప్రయాణం చేసిన ఎప్పుడూ కూడా విజయవాడ స్టేషన్కి నేను వచ్చాను అనడం, నేను వెళ్ళలేదు, నేను కూడా అనలేదు. ఇంతకంటే అబద్ధం ఉందా? అబద్ధానికి శిక్ష వేస్తే వీళ్ళందరికీ వేయాల్సిందే. విజయవాడ వచ్చిందంటాడు, వరంగల్ వచ్చిందంటాడు, కాకినాడ వచ్చిందంటే బుద్ధి ఉందా లేదా? కాకినాడ ఎందుకు వస్తుందండి? అక్కడే ఉంది. కాకినాడకి మనం వచ్చాం, విజయవాడకి మనం వచ్చాం, వరంగల్కి మనం వచ్చాం, కానీ వాక్యం ఎలా చెబుతున్నాం? తిరగేసి చెప్పాం. అలాగే మబ్బులు సూర్యుడిని గమ్మేసాయి, ఇదో అజ్ఞానం. మబ్బులు సూర్యుడిని గమ్మలా, మన కంటి చూపును గమ్మాయి. మన కంటి చూపుని గమ్మడానికి మబ్బు కూడా అక్కర్లేదండి. మీరు ప్రయోగం చేసి చూడండి. అంత సూర్య భగవానుడు ఎదురుగా, పోని చూడలేరు కదా, చంద్రుడు ఎదురుగా పొన్నమనాడు చందమామ వెలుగుతూ ఉంటే మీ వేలు అడ్డం పెట్టండి చంద్రుడికి. వేరే ఏమక్కల, మీ వేలే, ఒక్క వేలే, 2వ వేలు చెయ్యి కూడా అక్కల. ఆ వేలునే చూడండి మీరు, చంద్రుడు కనపడ్డం. వేలుని చూడండి అంతే, ఇంకా వదలకండి. వేలు మీదే దృష్టి పెట్టండి. అవతల చంద్రుడు ఉన్నాడు, కనపడ్డు మీకు. ఇప్పుడు దోషం మీ చూపుదా, చంద్రుడుదా, వేలుదా? చంద్రుడిది కాదు, వేలుది కాదు, మన చూపుది. అంటే మనం మార్చుకోవాల్సింది మన చూపునే. అందుకే భగవంతుడు ఏమంటాడు? మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ఈ జీవుడు ఒక్కొక్కడు ఎంత మూర్ఖుడు ఉంటాడు అంటే, అజం అవ్యయం, పుట్టుకే లేనివాడిని, నాశనం లేనివాడిని, ఎప్పుడూ ఉండేవాడిని, సదాతనుణ్ణి, సనాతనుణ్ణి, నన్ను నమ్మడయ్యా, నేనంటాడు. నేనేం చేయని దానికి యోగమాయ కారణం అన్నారు. యోగమాయ ఏమిటో చెప్పాలి శంకర భాష్యం అంటే. ఈ అర్థం నేను చెప్పగలను, ఎంతవరకు చెప్పింది. యోగమాయ ఏమిటి? యోగ నిద్ర, యోగమాయ. కొన్ని మాటలు ఉన్నాయి మనకి. యోగ నిద్ర, యోగమాయ. ఈ యోగ నిద్ర ఏమిటి? మనకి భోగ నిద్ర తెలుసు, రోగ నిద్ర తెలుసు, యోగ నిద్ర తెలియదు. శుభ్రంగా తినేసి పడుకోవడం భోగ నిద్ర, అనారోగ్యంతో ముక్కుతూ ములుగుతూ పడుకోవడం రోగ నిద్ర. యోగ నిద్ర వరకు తెలుసునండి. నిద్రలేని యోగాలు మనకున్నాయి, కానీ యోగ నిద్ర మనకు తెలియదు. కానీ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఆయన మొత్తం చుట్టూ అందరూ ఉంటారు, అన్నీ చూస్తూనే ఉంటాడు, ఆయన వాటితో అంటుకోకుండా ఉంటాడు. అసంగం, అసంగం అంటే అది యోగ నిద్ర. మనం జీవితంలో కూడా అలాగే ఉండాలి. ఇంట్లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి పొట్టలోకి వెళ్ళిపోవాలి పాములాగా. అంతే. అస్తమాను వేలెట్టి సంటేయకూడదు. ఇంకా ఆడదాని పని ఆడదాన్ని చేసుకోవాలి, మగాడి పని మగాడు చేయాలి, పిల్లల పనులు పిల్లలు చేసుకోవాలి. కొంతమంది యజమానులు ఇంట్లో మగాళ్ళు ఎలా ఉంటారంటే వీడు ఒక్కడికే అన్నీ తెలుసున్నట్టు, ఎవరికీ లేనట్టు, మాటి మాటికి వంటింట్లోకి వెళ్ళి ఆవిడ మీద కేకలు, పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లల మీద కేకలు, పక్కింట్లోకి వచ్చి కేకలు. ఎందుకంటే ఈయన పెద్ద యజమాని అందరికీ తెలియాలి. ఇక్కడ ఈయన లేకపోతే ఏది నడవదని. ఈయనకి బీపీ కాలం, త్వరలో పోవడం ఖాయం. అసలు వంటింట్లోకి వెళ్ళి ఆవిడ పనిలో వేలెట్టకుండా ఉంటే శుభ్రంగా చేస్తారు వంట. మా ఇంట్లో రహస్యం అదే, నేను ఎప్పుడూ వేలెట్టాను. ఆ జోలికి వెళ్ళాను, సుఖంగా ఉంటుంది వంట. అక్కడికి వెళ్ళి ఇది అన్నామనుకో, ఏదో ఉప్పు వేసేది కారం ఎక్కువ వేస్తారు, ఒళ్ళు మడిపోతుంది.
ఎందుకు వచ్చింది నమ్మాం కదా, ఇంక ఇప్పుడు చెప్పేది ఏమిటండి ఇన్నేళ్ళు వచ్చాక, అంతే. వేలెట్టద్దు అనవసరంగా. అవసరమైంది ఏదైనా చెప్పవలసి ఉంటే చెబుతారు అంతే. అదే మొగాళ్ళ పనులు ఆడాళ్ళు వేలెట్టక్కల. ఆయన ఎవడో అప్పు ఇచ్చిన వాడు ఎవడో వచ్చాడు, మొగాడు మాట్లాడుతున్నాడు, ఆడాళ్ళు లోపల ఉండాలా, మాకు కుర్చీ వేసి కూర్చొని మీ ఆయన మీకు తెలియదని వద్దమ్మా, నా తప్పది. సంసారం నాశనం అయిపోతుందమ్మా, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. మీకేం తెలియదు, మీరు అలా ఉండండి అని అప్పిచ్చేవాడితో ఆడదండి మాట్లాడమా, ఇక వాడు వింటాడమాట, లోకు కట్టేస్తాడు మొత్తం. అటువంటి పనులు మొగాళ్ళే మాట్లాడాలి, ఆడాళ్ళు జోక్యం చేసుకోవద్దు అక్కడ. ఖచ్చితంగా పూర్వపు సంసారాలు అలాగే ఉండేవి. అలా ఉంటేనే సంసారం నడుస్తుంది. ఎక్కడ ఎవరు పెత్తనం చేయాలో వారు చేయాల్సిందే. ఆడపెత్తనమా మగ పెత్తనమా కాదు అక్కడ. దానికి స్పష్టమైన గీతలు, బాధ్యతలు, బరువులు ఉన్నాయి. అలా అప్రస్తుతి అనే ప్రకృత మనసురామక. యోగమాయ ఏమిటి? కృష్ణ శంకర భగవత్పాదులు ఏం చెబుతారంటే, యోగ గుణానాం యుక్తి ఘటనం శైవమాయ యోగమాయ. ఏమిటి యోగం అంటే, గుణానాం యుక్తి. 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 కలిసిపోతూ ఉంటాయ్యా, కలగాపులగం అయిపోతాయి. ఎప్పుడు ఏది పైకి వస్తుందో, ఎప్పుడు ఏది కిందకెడుతుందో తెలియదు. ఇదే పెద్ద మాయ, ఇదే యోగమాయ అన్నాడు. మనలో సరిగ్గా ఇదే జరుగుతుంది, గమనించండి. ఇదే జరుగుతుంది, గమనించి. అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ఒకరెవరో వస్తామని చెప్పారు మన ఇంటికి. వాడు వస్తామని చెప్పగానే వాడు మనకి మిత్రుడైతే ఒక రకంగా ఆలోచిస్తాం, వ్యతిరేకైతే ఇంకోలా ఆలోచిస్తామా లేదా? ఖచ్చితంగా వస్తాడు, ఏదో ఒకటి అంటాడు, నాకు తెలుసు వాడి బుద్ధిది, వాళ్ళ నాన్నంతే అనకుండా ఎలా ఉంటాడు, ఇన్ని ఊహలు చేస్తామండి. పెద్ద మాయ. అసలు ఆయన రానివ్వచ్చు కదా, మాట్లాడనివ్వచ్చు కదా, వాడు అన్నాక తేల్చుకోవచ్చు కదా. అబ్బే ఈ లోపు మనం పెద్ద మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అయిపోతాం ఇక్కడ 30 మంది పోలీసులతోటి. ఎందుకంటే వాడు మనకి వ్యతిరేకి. తీరా ఆయన వచ్చాక, అయ్యా క్షమించండి, మిమ్మల్ని అనవసరంగా అన్నాను, క్షమించమని అడుగుదామని వచ్చాను అని కాళ్ళమే పడ్డాడు అనుకోండి, మనం ఈ మొత్తం చేసిన ఊహంతా నాశనం అయిపోయిందే లేదా? అంత ఓపిక పట్టలేమా మిత్రమా? ఇంత ఊహల్లోకి వెళ్ళిపోవాలా? శత్రువు వచ్చినా మిత్రుడు వచ్చినా రానివ్వచ్చు కదండి, మాట్లాడనివ్వచ్చు కదండి. మాట్లాడాక మనం ఏదో చర్య తీసుకోవచ్చు కదా, అవసరమైంది. మనం అంతవరకు ఆగలేవండి. ఇదే గుణానాం అంటే వాడి పేరు చెప్పగానే మనలోంచి తమో గుణం పైకొచ్చేసింది ఇక్కడ. అలాగే కొంతమంది ఎవరినైనా మనం మంచివాళ్ళుగా భావించామనుకోండి, అతి మంచితనం చూపిస్తాం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి మనం బతిమాలేస్తూ ఉంటాం అక్కడ. వెంటనే వాళ్ళు దాన్ని కూడా లోకుగా తీసుకుంటారు. పని మనిషి రేపు వస్తుందో రాదో అని అనుమానం వచ్చిందనుకోండి, ముందు రోజు ఏం చేస్తాం, అది రాగానే మంగళహారతి పని మనిషి పార్వతి మానకే మధుమాతి మానితే అధోగతి మంగళహారతి అని పడతాం. అది ఖచ్చితంగా మాట్లాడు మానేస్తుంది. ఎందుకంటే నేను దిష్టి తీసావు, నాకు దిష్టి తగిలిందని చెబుతుంది. ఇంత హారత పట్టాల్సిన పని ఉందో దానికి. మానేస్తే ఇంకోళ్ళు పెట్టుకుంటాం. ఏంటట, పని మనిషితో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు మానేస్తే నీకు నష్టం, నాకు నష్టం కాదని ఇల్లాలు మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. నోరు మూసుకుని ఉంటుంది, తిరుగులేదు ఇంకా.